ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్కు వామపక్షాల మద్దతు ప్రకటించాయి. బంద్ను జయప్రదం చేసి రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంద్కు సహకరించాలని కోరాయి. బంద్ విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రయోజనాన్ని ఆకాంక్షించి జరిగే ఈ బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు పాలకపక్షం యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ హెచ్చరించాయి. అయితే బంద్కు పెరుగుతున్న మద్దతును చూసి కంగారు పడుతున్న పాలకపక్షం అందుకు తగ్గట్లుగా చర్యలు ప్రారంభించింది. బంద్ విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం వ్యూహరచన చేసింది. దీనికోసం వీలున్నంత వరకు పోలీసులను రంగంలోకి దింపుతోంది. బంద్ విఫలమయ్యేలా అన్ని కోణాల్లోనూ ప్రయత్నాలు చేయాల్సిందిగా పోలీసుల విభాగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఎస్పీలతో పాటు కమిషనర్లకు ఆ మేరకు సూచనలు అందాయని తెలిసింది. ఎక్కడైనా ఈ బంద్ విజయవంతమైతే స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల్ని బాధ్యులుగా చేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించినట్లు సమాచారం. బంద్కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి చెప్పండి, ప్రస్తుతం అక్కడ బంద్ పరిస్థితి ఎలా ఉంది? వాహనాలు రాకపోకలు ఏ విధంగా ఉన్నాయి శ్రీదేవి? మనం చూసుకుంటే విశాఖ జిల్లాలో ఇప్పటికే నర్సీపట్నంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమాశంకర్ గణేష్తో పాటు 40 మంది వరకు కూడా కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగానే. వీళ్ళంతా కేవలం గ్రూపులుగా గ్యాదర్ అయి ఉండడం వలన వీళ్ళంతా కూడా అరెస్ట్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఎటువంటి అంటే బస్సులను అడ్డుకోవడం కానీ ఎటువంటి హింసాత్మక ఘటనలు కూడా పాల్పడకుండా వాళ్ళు శాంతియుతంగా అందరూ కలిసి మాట్లాడుతుండగా పోలీసులు వారిని ముందే అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఇప్పటికే కొంతవరకు సమాచారం అందింది. అలాగే అరెస్టులను కూడా చేసి వాళ్ళని స్టేషన్కి తరలించడం జరిగింది. ఇక నర్సీపట్నంతో పాటు మునగపాక ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మనకి ఆర్టీసీ బస్సులు బస్టాండ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక విశాఖలో మన మద్దెలపాలెం దగ్గర చూసుకుంటే ఇక్కడ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి బంద్కి వామపక్షాల నుంచి పూర్తి మద్దతు కనిపిస్తోంది. దీంతో పాటు నిన్న అర్ధరాత్రి కూడా వీళ్ళ పోలీసులు విడుదల చేసినటువంటి 144 సెక్షన్ అమలుని వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ విశాఖ జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తూ ఉండగా వారికి ఈ 144 సెక్షన్ వర్తించదా అని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది దీన్ని. అంతేకాకుండా ఈ సిపిఎం పార్టీ కూడా ఇప్పటికే 144 సెక్షన్ విధించడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు వంశీ గారు.